అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ఎక్కడైనా అనుకోని దురదృష్ట సంఘటనలు జరిగితే గోతికాడ గుంటనక్కలాగా కాచుకొని ఉండే వైసీపీ నాయకులు, దానికి సంబంధించిన సోషల్ మీడియా విభాగం విపరీతమైన విషప్రచారం చేయడం అలవాటుగా మార్చుకుంది. ఎవరైనా మన శత్రువుల ఇళ్లలో అనుకోని దుర్ఘటన జరిగితే అయ్యో పాపం అనే మనస్తత్వం మనది. ఈ రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న ఒక పార్టీ ఎంతమాత్రం బాధ్యత లేకోకుండా ప్రజలకు వనగూడిన నష్టాలను కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు వారి పట్ల చూపించాల్సిన సానుభూతి కానీ వైసీపీ నుంచి వ్యక్తం కావడం లేదు. కాకపోగా అలాంటి దురదృష్టకర సంఘటనలపైన దుష్ప్రచారం విచ్చలవిడిగా సాగిస్తూ ఉంది. దాన్నే అలవాటుగా మార్చుకుంది. నిన్నటికి నిన్న రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలైతే దానిపైన కూడా వైసీపీ విషప్రచారం సాగిస్తూ ఉంది. అంబులెన్సులు సక్రమంగా పనిచేయడం లేదని, సకాలంలో రావడం లేదని, క్షతగాత్రులకు సరైన వైద్యము అందడం లేదని విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలోనూ వాళ్ళ సొంత మీడియాలోనూ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆ వివరాలు మనం చూస్తే కాల్ డేటా ఆధారంగా ఈ వాస్తవాలను మనం విశ్లేషిస్తే సంఘటనకు సంబంధించి తొలి కాలు తెల్లవారుజామున 5:59 వచ్చింది. రెండో కాలు 6:01 వచ్చింది. తదుపరి కాల్స్ 6:06 తర్వాత మరో ఫోన్ కాల్ రావడం జరిగింది. అంబులెన్స్ స్పందన సమయం అత్యంత వేగంగా అంబులెన్స్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మొదటి అంబులెన్సు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకుంది. ఆ మొదటి అంబులెన్సు తర్వాత రెండో అంబులెన్సు 24 నిమిషాల్లో చేరుకుంది. మూడో అంబులెన్సు 29 నిమిషాల్లో చేరుకుంది. తొలి అంబులెన్స్లో 10 మందికి చికిత్స అందిస్తే, రెండో అంబులెన్స్లో 6గురికి చికిత్స అందిస్తే, మూడో అంబులెన్స్లో 8 మందికి చికిత్స అందించడం జరిగింది. 24 మంది క్షతగాత్రులకు వైద్యం అందించి మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని మరుగున పరుస్తూ అంబులెన్స్లపైన దుష్ప్రచారం సాగిస్తుంది వైసీపీ. ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. వాస్తవాలకు భిన్నంగా సత్య దూరమైన ఆరోపణలు చేయడం ద్వారా మీకు వచ్చే లబ్ధి ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. సకాలంలో అంబులెన్సులు స్పందించి వారికి ప్రాథమిక చికిత్స అందించి సమీపంలో ఉండే వైద్యశాలలకు తరలించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నా, వేగంగా స్పందిస్తూ ఉన్నా, దీనిపైన సత్యదూరమైన మాటలతో పొంతలనేని విషయాలను చేర్చి దుష్ప్రచారం సాగించడంలో వైసీపీకి వస్తున్న లాభం ఏమిటని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద జల్లడం, ఏదో రకంగా విషప్రచారం చేయడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడమే ధ్యేయంగా ఈ వైసీపీ పనిచేస్తూ ఉంది
వాస్తవంగా వైసీపీ హయాంలో కేవలం 470 అంబులెన్స్లు పనిచేస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 768 అంబులెన్స్లు పనిచేస్తూ ఉన్నాయి, సేవలు అందిస్తూ ఉన్నాయి. సకాలంలో స్పందన ఉంటా ఉంది. అంటే 10 నిమిషాల లోపల మొదటి అంబులెన్స్ 16 నిమిషాల లోపల చేరుకుంటే మరి ఆలస్యం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఇట్లా ప్రమాదాలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానవత్వం అనిపించుకుంటుందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు సానుభూతి వ్యక్తం చేస్తారు. సహాయక కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటారు. రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఒకరి ప్రాణం నిలబెట్టినా ఎంతో ఉపకారం చేసిన వాళ్ళం అవుతామని ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు. అలాంటి సందర్భంలో ఈ వైసీపీ సాగిస్తున్న ఈ దుష్ప్రచారం ఆ పార్టీ నాయకుల మనస్తత్వానికి నిదర్శనమని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎదుటివాడు బాధపడతా ఉంటే, ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే ఆనందపడే వ్యక్తులను మనం ఏమంటాం? సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తులు అంటాం. విపరీతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులుగా భావిస్తాం. అలాంటి సైకో మనస్తత్వం ఉంది కాబట్టే వైసీపీ నాయకులకు ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు. మొన్నటికి మొన్న అంటే గత సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ కర్నూలు సమీపంలో కావేరీ బస్సు ప్రమాదం జరిగి 19 మంది మరణిస్తే కూడా ఆ ప్రమాదానికి ఆ ద్విచక్ర వాహనదారుడు బెల్ట్ షాపులో మద్యం కొన్నాడు, నాసిరకం మద్యము, అది తాగినాడు, దానివల్లే ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రచారం పెట్టారు. అంటే ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లడం, సాక్ష్యాలతో సహా, వీడియో ఫుటేజీలతో సహా మేము నిరూపించాం. ఆ వ్యక్తి అధికారిక మద్యం దుకాణంలోనే మద్యం కొన్నాడనేది సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వైసీపీ నోళ్ళు మూతబడ్డాయి ఆ రోజు. ఈరోజు కూడా ఇవన్నీ సాక్ష్యాలు. ఎంత వేగంగా అంబులెన్స్ స్పందించాయి, ఎంతమందిని రక్షించాయి, సకాలంలో ప్రాథమిక చికిత్స మొదటి వాహనం ఎంతమందికి అందించింది, రెండో వాహనం ఎంతమందికి అందించింది, మూడో వాహనం ఎంతమందికి అందించినది స్పష్టమైన వివరాలు ఉంటే కూడా ఇంత దుర్మార్గంగా నిస్సిగ్గుగా ప్రమాదాలపైన దుష్ప్రచారం సాగిస్తున్న ఈ వైసీపీ విష ప్రచారకుల విషయంలో జాగ్రత్తగా ఉండమని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదొక రాజకీయ పార్టీ కాదు, అరాచకవాదుల పార్టీ. పదే పదే అసత్యాలను ప్రచారం చేసే పార్టీ. కించిత్తు నిజము లేకపోయినా పుంఖానుపుంఖాలుగా అవాస్తవాలను ప్రచురించే సాక్షి పేపర్ కానీ, సాక్షి మీడియా కానీ, అట్లాగే వాళ్ళ నోట్ నుంచి వచ్చే తప్పుడు ప్రచారాలు కానీ మనం నిత్యం చూస్తూ ఉన్నాం. అంటే ఒక రాజకీయ పార్టీగా బాధ్యతగా ఉండాల్సిన పార్టీ కానీ, ఆ పార్టీ నాయకులు కానీ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రానికి వీళ్ళెంత ప్రమాదకారులో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి 11 సీట్లకే పరిమితం చేసినారు. అయినా వాళ్ళ వంకర బుద్ధి మారలేదు. అదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగితే చాలు ఏదో ఒక కట్టుకథ అల్లి ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, ప్రభుత్వం పైన దుష్ప్రచారం సాగించాలనే యావతో సాగిస్తున్న రాజకీయ కుట్రలుగా వీటిని మనం చూడాలా. కాబట్టి ఈ వైసీపీ ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా
ప్రజలు వాస్తవాలు గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జరిగిన వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి ఈ రకంగా దుష్ప్రచారాలనే నమ్ముకున్న దుష్ట పార్టీని ఈ రాష్ట్రం నుంచి వెలివేయాల్సిన అవసరం కూడా ఉందని నేను ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు రేపు అమరావతి పైన అసెంబ్లీలో చర్చ చేయబోతా ఉన్నాం. ఆ చర్చలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాల్గొనాల వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి. పాల్గొనకుండా బయట నుంచి రాళ్ళేయడం, లేకపోతే అమరావతి పైన మాకు ప్రేమ ఉందని చెప్పడం, అంటే వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, నోట్లో నుంచి ఇంకో రకమైన మాట వస్తుంది. ఈ రెండు నాలుకల ధోరణి వైసీపీ ఎప్పుడూ అవలంబిస్తూ ఉంటుంది. మేము ఇప్పుడు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం, రండి అందరము కూర్చొని అమరావతి పైన చర్చిద్దాం, అసెంబ్లీలో మాట్లాడదాం. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పండి. ప్రభుత్వం తరఫున వాటన్నిటిని నివృత్తి చేస్తారు. అట్లాగే అమరావతికి అందరి సహాయము సహకారము ఉంటుందనే ఒక మంచి సంకేతం ఈ రాష్ట్ర ప్రజానీకానికి పంపించే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలారా, మీరందరూ అసెంబ్లీకి రండి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మనండి. మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేయండి. అమరావతికి మీరు సైతం మద్దతు ఇవ్వమని నేను వాళ్లకు సూచిస్తూ ఉన్నా. మద్దతు ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనులుగా మిగులుతారని కూడా ఈ సందర్భంగా వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.